ఈ యొక్క 3 నిర్గమముల గురించి ఉదయవేళ మనం నేర్చుకోబోతున్నాం. ఇంతకుముందు అడపా అప్పుడు చెప్పడం జరిగింది, కానీ కొంత బయలుపాటును బట్టి 3 నిర్గమములు అంటే ఇప్పుడు మనము 3వ నిర్గమములో ఉన్నాం. దీన్ని తృతీయ నిర్గమం అంటారు. ఇప్పుడు వీటిని గురించి 3 నిర్గమాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మొదటి నిర్గమము, 2వ నిర్గమము, 3వ నిర్గమము. అందుకే నిర్గమాకాండము అంటే నిర్గమం అంటే విడుదల. ఐగుప్తు నుండి వాళ్ళు విడుదల పొందినటువంటి దానికి సంబంధించినటువంటి కార్యాలు నిర్గమాకాండంలో మనం చూస్తుంటాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ తృతీయ నిర్గమము అంటే చివరి నిర్గమములో మనము ఉన్నాము. అయితే ముందు ఈ యొక్క మొదటి 2 నిర్గమాల గురించి మనం నేర్చుకుని ఇప్పుడు 3వ నిర్గమము గురించి మనము నేర్చుకున్నాం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇవి ఈ నిర్గమాలు అనేటువంటివి ఆయన ప్రజలకు సంబంధించినవి. ఎందుకంటే మనం ఆయన యొక్క బిడ్డలము, ఆయన యొక్క ప్రజలవి, ఆయన యొక్క సొత్తు, ఆయన స్వాస్థ్యము ఆయన బైబిల్ చెప్తా ఉంది. మనం ఏమై ఉన్నాం చెప్పండి? ఆయన సొత్తు అయి ఉన్నాం, ఆయన యొక్క స్వాస్థ్యము. కాబట్టి ఈ 3 నిర్గమాలు కూడా ఆయన పిల్లలకు సంబంధించినవి. ఈ 2 నిర్గమాలు మనం చూస్తే ఈ 3వ నిర్గమమునకు అవి ముడిపడి ఉన్నాయి, ఛాయగా కూడా ఉన్నాయి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల. తృతీయ నిర్గమం అంటే 3వ విడుదల. పిల్లారా, మొదటి విడుదల, మొదటి నిర్గమము, అది మొదటి విమోచన. చూడండి, మోషే కాలంలో ఒక విమోచన జరిగింది, మెస్సీ కాలంలో ఒక విమోచన జరిగింది, ఇప్పుడు ఒక విమోచన జరుగుతుంది. మొదటి విమోచన ఏమిటి అంటే మోషే కాలంలో జరిగిన విమోచన. విమోచనగా అర్థం ఏమిటంటే వెలుపలికి వచ్చి లోపలికి ప్రవేశించుటే విమోచన. వెలుపలికి వచ్చి లోపలికి ప్రవేశించడమే విమోచన, దాన్నే విడుదల అంటారు. ఇప్పుడు మోషే కాలంలో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఐగుప్తులో వాళ్ళు పరదేశులుగా ఉన్నారు. అంటే వారు వేరే దేశానికి సంబంధించిన వారుగా వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు. ఉండి వాళ్ళు స్వదేశములకు వెళ్ళడం కోసమై ఐగుప్తులో శ్రమలు పడుతూ స్వదేశానికి మమ్మల్ని చేర్చమని సర్వశక్తిమంతుడికి మొరపెడుతున్నారు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడే, అంటే వాళ్ళ పితరులకి కొంతకాలం వీళ్ళు పరవాసులుగా ఉంటారు, ఆ తర్వాత వాళ్ళకు ఒక దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానం చేసిన వాడే వాళ్ళని విమోచించాలి తప్ప ఎవరో విమోచించడానికి కుదరదు. వాగ్దానం చేసింది ఎవరు? విమోచిస్తానని మాట ఇచ్చిన వాడు ఎవరు చెప్పండి? ఆయన నష్టం వచ్చిన మాట తప్పడంట ఆయన. కాబట్టి ఆ మాట ఇచ్చినటువంటి వాగ్దానం చేసిన ఆయనే ఐగుప్తు దేశంలో నుండి ఆ ప్రజలని విమోచించుట కొరకై మరి ఆయన ఏం చేశాడు చెప్పండి? మోషేని పంపించాడు. ఎందుకంటే ఆ ప్రజలని విడిపించడం కోసం. ఆ ప్రజలని ఐగుప్తు దేశంలో ఉన్నారు కాబట్టి ఐగుప్తుని వాళ్ళు విడిపించి ఆ దేశంలోని తీసుకుని వెళ్ళడం కోసము సర్వశక్తిమంతుడు మోషేని పంపించాడు. అందువల్ల వాళ్ళు మోషే మాట వింటే వాళ్ళు ఐగుప్తుని బయటికి వెడతారు. ఆ మోషే నువ్వు చెప్తేదేంటి, మేము వినేదేంటి అని ఒకవేళ అహంకారం కలిగి వాళ్ళు ఉన్నారనుకోండి, వెళ్ళరు. కాబట్టి మోషే మాట వినాలని చెప్పి సర్వశక్తిమంతుడు చెప్పాడు. కాబట్టి అప్పుడు వాళ్ళు
ఐగుప్తు దేశంలో మోషే చెప్పిన మాటను బట్టి వాళ్ళు ఐగుప్తు నుండి వాళ్ళు బయటకు వచ్చారు. మోషే నాయకత్వంలో మోషే మాటను బట్టి మోషే ఏం చెప్పాడు దాన్ని చేశారు. వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. ఆ బయటకు రావడం ద్వారా విమోచన కొంత నెరవేరింది. విమోచించబడ్డంటే బయటకు రాగానే విమోచించబడినట్టు కాదు, మరలా కానానులోని ప్రవేశించినప్పుడే పూర్తిగా విమోచించబడినట్టు లెక్క. దాన్నే మొదటి నిర్గమం అంటారు. 20 లక్షల మంది బయటకు వచ్చారు. కానీ లోపలికి ప్రవేశించేటప్పుడు మాత్రము చూడండి, ఐగుప్తు ఇక్కడ 2 ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. అక్కడ ఎవరంటే మోషే ఒకడు, అలాగే యెహోషువ ఒకడు. మోషే కాలంలో మోషే ద్వారా ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు లోపలికి ప్రవేశించాలంటే మోషే ద్వారా కాదు, ఐగుప్తు నుండి బయటకు రావడానికే. కానీ లోపలికి ప్రవేశించాలంటే యెహోషువ నాయకత్వంలో యెహోషువ ద్వారా ప్రవేశించాలి. కాబట్టి ఇక్కడ 20 లక్షల మంది బయటకు వచ్చారు. 20 లక్షల మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు. కానీ మోషే నాయకత్వంలో అంటే యెహోషువ ద్వారా 20 లక్షల మంది వచ్చారు. కానీ మోషే ద్వారా కానానులో ప్రవేశించింది 20 లక్షల మందిలో ఇద్దరే వెళ్ళారు. అంటే కొత్త వాళ్ళు వెళ్ళారు కాదంటలేదు. 20 లక్షల మంది పుట్టిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు వెళ్ళారు కానానికి. అలాగే యెహోషువ, కాలేబు వెళ్ళారు. అంటే 20 లక్షల మందికి ఇద్దరే వెళ్ళారు కానానికి. అంటే విమోచించబడిన వారిద్దరే. లక్షల మంది బయటకు వచ్చారు, కానీ విమోచించబడిన వారు ఎంతమంది? ఇద్దరే. ఎందుకే ఇద్దరే విమోచించబడ్డారు, మిగతా వాళ్ళు ఎందుకు విమోచించబడలేదు మొదటి నిర్గమం అంటే వాళ్ళ ధర్మశాస్త్రాన్ని విన్నారు కానీ దాన్ని గైగొనలేదు అన్నది బైబిల్లో. వాళ్ళు పొందుకున్నారు కానీ గైగొనలా. ఈ రోజుల్లో కూడా మనుషులు వాక్యం వింటున్నారు కానీ దాని ప్రకారం నడవడంలా. వింటున్నారు, నడవడంలా. వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని వినేవారు, మోషే చెప్తుంటే వినేవారు. విశ్రాంతి దినాన్ని గురించి, వాటి గురించి, వీటి గురించి వినేవారు. అది పాటించండి, ఇది పాటించండి, అది చేయండి, ఇది చేయండి అంటే వినేవాళ్ళు. ముర్రు ఊపేవారు, వాళ్ళు తలకాయ ఊపేవారు, చక్కగా కూర్చొని ఆలకించేవారు. కానీ తర్వాత దాని వాక్యాన్ని మర్చిపోయి, ఏం చెప్పాడో మోషే ఏం చెప్పాడో దాన్ని మర్చిపోయి వాళ్ళు అన్యులను చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి నడిచేవారు. వాళ్ళని చూసి, వీళ్ళని చూసి నడిచేవారు. సర్వశక్తి మంతుడు కొన్నిసార్లు వీళ్ళు నా కట్టడ ప్రకారం నడుస్తారా, మనుషుల కట్టల ప్రకారం నడుస్తారా చూద్దామని అన్ని జనుల మధ్య ఉంచేవాడు వాళ్ళని. అమోరీలు, కానానీలు, హిత్తీలు, పెరిజ్జీలు వాళ్ళ మధ్య ఉంచితే వాళ్ళ ధర్మశాస్త్రాన్ని, మోషే దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న ప్రజలు అన్ని జనుల మధ్య ఉన్నా కానీ ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ఇంట్లో అన్ని సంబంధమైనటువంటి మత్స్యాగ సంబంధమైన భర్త ఉన్నా, భార్య ఉన్నా, పిల్లలు ఉన్నా, ఎవరున్నా కానీ వాక్యాన్నే పాటించాలి. కానీ వాళ్ళు ఏం చేసేవారంటే వాక్యం వినేవారు కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, లేదా అన్ని జనుల మధ్యకి వెళ్ళిపోయిన తర్వాత అన్ని జనులు ఎలా నడిస్తే వీళ్ళు అలా నడిచేవారు. ఇంట్లో భర్త ఎలా చెప్తే అలా నడిచేవారు. అన్య సంబంధమైన భార్య ఏం చెప్తే ఆ విధంగా నడిచేవారు. అన్య సంబంధమైన భర్త ఏం చెప్తే ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళేవారు. వినేవారు కానీ ఇంటికి వెళ్ళిపోయేసరి ఆలోచన మారిపోయి, తలంపులు మారిపోయి, మనుషులు చెప్పినట్లుగా మనుషులు, ఇంటి పక్కోళ్ళు, ఇంటి ముందోళ్ళు, ఇంటి అనుకోళ్ళు, ఆ లోకస్తులు ఎలా నడుస్తున్నారో అలా నడిచేవారు. అమోరులు, కానానులు, ఇత్తులు, పెరిజ్జీలు ఎలా నడుస్తున్నారు వీళ్ళు కూడా అలా నడిచేవారు. వినేవారు, నడిచేవారు కాదు. వింటమేమో వాక్యం వినేవారు, నడకంతేమో ఆలోచనలు కూడా లోకస్తుల ప్రకారంగా వాళ్ళు ఎలా నడుచు, వాళ్ళు ఏం కొనుక్కున్నారో అవి కొనుక్కోవడం, వాళ్ళు ఏది తిన్నారో అవి తినడం, వాళ్ళు ఎలా ధరించుకున్నారు, ఎలా బట్టలు ధరించుకున్నారు అలా బట్టలు ధరించుకోవడం, వాళ్ళు ఎలా తిరుగుతున్నారు అలా తిరగడం, వాళ్ళు ఎలా పాపాలు చేస్తారు వీళ్ళు అలా పాపాలు చేయడం, వాళ్ళు ఎలాగ తిరుగుతుంటే అలా తిరగడం, వాళ్ళు ఎలా లోకాశలు కలిగి ఉన్నారు వీళ్ళు అలా లోకాశలు కలిగి ఉండడం, ఇలా ఉండేవారు. యెహోషువ, కాలేబులు మాత్రం ఆ విధంగా ఉండేవారు కాదు. వాక్యం ఎలా ఉంటే అన్ని జనుల మధ్యకి వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా ఉండేవారు. వాక్య ప్రకారంగానే ఉండేవారు, మారేవారు కాదు. అందుకనే 20 లక్షల మందిలో 2 మాత్రమే విమోచించబడిన వారు.
20 లక్షల మంది మాత్రమే కానానికి వెళ్ళారు తప్ప మిగతా వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు. అదే మొదటి నిర్గమము. అందుకనే మొదటి నిర్గమంలో మనం చూసినట్లయితే మోషే ద్వారా ఐగుప్తు బయటకు వచ్చారు. యెహోషువ ద్వారా తెల్లవారుజామున యొర్దానును దాటి కానానులోకి ప్రవేశించారు. ఆయన హల్లెలూయా. మరణమును దాటుకొని వెళ్ళారు వాళ్ళు. విమోచన అంటే అదే, ఏదో పొందుకోవడం కాదు, పొందుకున్న దానిలోనే ప్రవేశించాలి. వినడము కాదు, వినదానిలోనే ప్రవేశించాలి, వినదాని ప్రకారం నడవాలి. వాళ్ళే వస్తారు, వాళ్ళే ప్రవేశించారు. ఇప్పుడు కూడా అంతే. ఇక్కడ వింటారు, వీడియో గేమ్లు వినకూడదని వింటారు, ఇంటికి వెళ్ళగానే వీడియో గేమ్లు ఆడుతూ ఉంటారు. అర్థమైందా? ఇక్కడ వింటారు, నువ్వు లోకల్తో సహవాసం కలిగి ఉండదు వింటారు. స్కూల్కి వెళ్ళిపోయి కాలేజీకి వెళ్ళిపోయి వాళ్ళతో సహవాసాలు చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఇక్కడ వాక్యం వింటారు, సహోదరు గురించి ప్రార్థన చేయమంటే చేయరు. ఖాళీ ఉన్నా కూడా, సమయం ఉన్నా కూడా చేయకుండా ఖాళీగా ఉన్నాను కదా అని ఆ పనులు ఈ పనులు, అద్దొడవడం, ఇద్దొడవడం, అది గడవడం, ఇది గడవడం, అది తేవడం. ఇంటి దగ్గర ఉన్నాను కదా, ఏం చేస్తాను? మార్కెట్కి వెళ్ళి మా ఆవిడకి అది తెచ్చి పెడదాం, ఇది తెచ్చి పెడదాం, అక్కడికి తీసుకెళ్దాం, ఎక్కడికి తీసుకెళ్దాం. లోకంలో వాళ్ళందరూ వెళ్ళి షికారుగాల భార్యను తిప్పుకొని తీసుకొచ్చేస్తున్నారు అక్కడికి ఎక్కడికి వెళ్ళి. నేను కూడా అలా చేస్తే బాగుంటుందని ఆవిడ ఎక్కించుకొని ఈ చేయడం బాగాలేదు, మంచిది కట్టుకో అని ఆవిడ వెనక కూర్చొని ఊరా అంతా తిప్పుతాడు. బండి వచ్చిన తర్వాత మనుషులు మారిపోతారు. ఈ బండి మీద వెళ్తా ఉంటే ఈ బట్టలు ఏం బాగాలేదా? అర్థమైందండి? బట్టలు మారిపోతాయి. మంచి చేసుకోవద్దు అంటలేదు, ఇంతకు ముందు అంతా ఎలాంటి పడతా అలాంటి వేసుకునేవాడు కాస్త. బండి మీద వెళ్తా ఉన్నామంటే ఏంటిది? ఇంటి ముందు బండి ఉంటే ఇల్లు ఇలా ఉంటే ఏం బాగుంటుంది? ఇల్లు దర్జాగా తయారు చేయాలి, దీన్ని పెళ్లి కూతురులా తయారు చేయాలి ఇల్లుని. అన్నీ ఒక్కొక్కటి ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోతుంది? ఒక్కొక్కటి మారిపోతుంటాయి. ఇలారా ఆలోచన చేయండి. సమయం నీకు అందుకు ఇవ్వలేదు. ఇది అలా ఇలా తిరిగే సమయం కాదు, ఊరి మీద తిరిగే సమయం కాదు. ఖాళీగా ఉన్నాం కదా, ఏం చేద్దాం? మా ఊరు చేద్దాం. ఏం చేస్తామండి? ఖాళీగా ఉన్నాం కదా, అలాగే చూసేద్దాం, పలకరించేద్దాం. ఖాళీగా ఉన్నాం, ఏం చేద్దాం? తిరుగుదాం. అది ఆలోచన. ఇక్కడ వాక్యం వింటారు, మా ఇంటి దగ్గర సమయాన్ని ప్రార్థన చేయండి సమాజం గురించి. ఇజ్రాయెల్ కూడా అలాగే ఉండేవాడు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటున్నారో అందరూ అంటలేదు, నేను ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు లేరు నేను అంటలేదు. వాళ్ళు అలాగే ఉండేవాడు, వాక్యం వినేవారు, కానీ వాళ్ళ ఇష్టం. నువ్వు కూడా వింటావు. సమయం దొరకగానే ఆమెను ఎక్కడ తీసుకుపోతే బాగుంటుంది. పిల్లల్ని పరీక్షలు రాశారు కదా, పాస్ అయిపోయారు కదా, రిజల్ట్స్ వచ్చాయి కదా, వాళ్ళని ఎక్కడికోసారి తీసుకెళ్దాం. ఏ మంచి బిర్యానీ వాటలు తీసుకుపోదాం, అక్కడికి తీసుకెళ్ళిపోయి తిప్పుకొద్దాం, బాగా మేపుకొద్దాం. వీళ్ళని మేపుదాం, అది పెట్టి ఇది పెట్టి మేపి తీసుకొచ్చేద్దాం. సమయం దొరికితే ప్రార్థనకి ఇవ్వాలి, ప్రార్థన చేయాలని ఆలోచన ఉంటలా. సమయం దొరికితే తిరుగుదామని ఆలోచన. ఇజ్రాయేల్ కూడా సమయాన్ని ఆయన కోసం ఇచ్చేవారు కాదు. అన్ని జనులతో కూర్చోవడం, ముచ్చట్లు ఇచ్చుకోవడం, ప్రార్థన లేకుండా ఆ ఇంటికి వెళ్ళి కబుర్లు చెప్పుకోవడం, ముచ్చట్లు చెప్పుకోవడం, పడుకోవడం, ఇదే. కాబట్టి పిల్లారా, 20 లక్షల మందిలో చూడండి 2 మాత్రమే వెళ్ళారు. హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? వాక్యం ఉండేవాళ్ళు కళ్ళు మొత్తుండే. ధర్మశాస్త్రం గురించి చెప్తుంటే లోకాత్మ వచ్చేసింది అనుకోండి, అయ్యగారు అనేవారు, నువ్వు అత్మా లోక పనులను పడి చచ్చిపోతుంటావు. ఒక కావుడేది నిద్ర, వాక్యం వింటున్న నిద్రే, ప్రార్థన చేస్తున్నా నిద్రే. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా అయితే నిద్ర. అయ్యగారు అనేవారు, లోక ఆలోచనలు, లోక విచారాలు ఎక్కువగా ఉన్నాయి నీలో.
అందువల్ల వాక్యం వింటా కూడా ఏమైపోతున్నావు చెప్పండి, తూలిపోతున్నావు. లోక పనులకి వెళ్ళి పనులు విచారాలు అవన్నీ ఎక్కువైపోయినాయి అనుకో, నేను వాక్యం దగ్గర కూర్చొని నిద్ర వస్తుంది, మొత్తం వచ్చేస్తుంది. అలాగే నిద్రపోయేవాడు వాడు. 20 లక్షలు అంటే 10 లక్షలకు ఒకరు చూడండి, మిగతా వాళ్ళందరూ నశించారు. 10 లక్షలకు ఒకరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నశించిపోయారు మొత్తం. పిలువబడిన వాళ్ళు అనేక మంది, ఏర్పరచబడిన వారిద్దరే వాళ్ళు సరిగా లేరు. మొత్తే మొత్తు ఆరు వచ్చేసరికి మొత్తం ఇచ్చేస్తున్నారు. ఇద్దరే వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ కూడా నశించిపోయారు. అందుకనే యెహోషువ నాయకత్వంలో తెల్లవారుజామున యొర్దానును దాటి వాళ్ళు కానానులో కడుగు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు నాయనా, స్తోత్రం. అది మొదటి నిర్గమము. రెండవ నిర్గమములో ఇశ్రాయేలీలు మెస్సీ యొక్క నాయకత్వములో యోధా మతం నుండి బయటకు వచ్చారు. యోధా మత సిద్ధాంతాల నుండి బయటకు వచ్చారు. యోధా మత సిద్ధాంతాలను విడిచిపెట్టి మెస్సీ దగ్గరకు వచ్చారు వాళ్ళు. వెలుపలకు యోధా మతం నుండి బయటకు వచ్చారు వాళ్ళు. ఆ తరువాత ఆయన మరణించి ఆయన తిరిగి లేచాడు. ఆయన ఎప్పుడైతే తిరిగి లేచాడో, ఎప్పుడైతే అపవాది చితక తొక్కబడ్డాడో, అప్పుడు సంఘం ఏం జరిగిందంటే, సంఘానికి సమాజానికి ఏమొచ్చిందనంటే, ఆయన రక్తము కార్చి ఆయన ఎప్పుడైతే తిరిగి లేచాడో, లోపల కనగా ఆయన నామములో బాప్తిజం పొందేటువంటి అంటే ఆయన నామములోనికి ప్రవేశించే కృప వచ్చింది. ఆయన నామస్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు పరిశుద్ధాత్మ ద్వారా. వాళ్ళు తిరిగి లేచి పరిశుద్ధాత్మకు వాళ్ళ మీద కొమ్మరించుకున్నప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు బాప్తిజం కిందకి వెళ్ళారు. అందుకనే మెస్సయ్య ద్వారా యోధా మతం నుండి బయటకు వచ్చారు. అదే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు నామములో బాప్తిజం పొందారు, అంటే రక్షణలోకి వెళ్ళారు. అంటే మెస్సయ్య ద్వారా యోధా మతంలో అనేక మంది వచ్చారు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా నామములో బాప్తిజం పొంది రక్షించబడిన వారు అంటే 3,000 మంది మాత్రమే. హల్లెలూయా. చాలా తక్కువ మంది. ఆ రోజులు అనేక మంది ఉన్నారు సువార్త అంటే వెలుపలకు వచ్చిన వారు అనేక మంది, బాప్తిజం పొందిన వారు కొద్ది మంది. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది వచ్చారు, కానీ ప్రవేశించిన వారు మాత్రము కొద్ది మంది. ఇక్కడ కూడా ఇద్దరు మనం చూస్తున్నాం. ఒకరు మెస్సయ్య, రెండవది పరిశుద్ధాత్మ. కానీ ఇద్దరు కాదు, కానీ ఒక్కడే 2 కార్యాలు. ఆయనే మెస్సయ్య, ఆయనే పరిశుద్ధాత్మ. అందుకే తండ్రిగా ఉన్నవాడు ఆయనే, కుమారుడుగా ఉన్నవాడు ఆయనే, పరిశుద్ధాత్మగా ఉన్నవాడు ఆయనే. కాబట్టి ఇద్దరు ద్వారా అనేది కాదు, కానీ తప్పు కాదు, అది తప్పు. కానీ 2 కార్యాల ద్వారా ఒక్కడే 2 కార్యాల ద్వారా విమోచించబడ్డారు ఆయన. హల్లెలూయా. యోధా మతము నుండి బయటకు వచ్చి ఆయన నామము పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నామములో బాప్తిజం పొందడమే అది రెండవ నిర్గమమైనది. హల్లెలూయా. అందుకనే మొదటి నిర్గమము దగ్గర పిల్లారా తెల్లవారుజాముంది. రెండవ నిర్గమము దగ్గర కూడా తెల్లవారుజాముంది. మెస్సయ్య తిరిగి లేచాడు, తెల్లవారుజామున తిరిగి లేచాడు, మరణమును దాటి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము 3వ నిర్గమములో ఉన్నాము. దీన్నే తృతీయ నిర్గమం అంటే 3వ విమోచన, 3వ విడుదల. ఈ విడుదల ఏమిటంటే 7వ దూత వర్తమానము ద్వారా, బ్రహ్మాం గారి వర్తమానము ద్వారా మత శాఖ సంఘాల నుండి, దుర్బోధ సంఘాల నుండి, చెడ్డ సంఘాల నుండి ఆయన యొక్క వధువు, ఆయన యొక్క సమాజము వెలుపలకు వచ్చింది. వెలుపలకు వచ్చి అనేక మంది ఆయన నామములో బాప్తిజం పొందారు, పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్నారు.
ఆయనే రక్షకుడుగా స్వీకరించారు, దుర్బోధనని కూడా విడిచిపెట్టారు. కాబట్టి వెలుపలికి రావడము అనేక మంది వచ్చారు. కానీ ఇప్పుడు మరలా యెహోషువగా మరలా వేకుచుక్కగా ఆయన ఇప్పుడు వచ్చారు. ఈ వేకుచుక్క దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి, ఇప్పుడు దీన్ని నమ్మి ఈ తెల్లవారుజాముని దీన్ని నమ్మి ఆ 1000 ఏళ్ల పాలనలోనికి ప్రవేశించేవారు కొద్ది మందే. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూత వర్తమానం నమ్మిన చాలా మంది ఉన్నారు. బ్రహ్మాం గారి వర్తమానం, అయ్యగారి వర్తమానం నమ్మిన చాలా మంది ఉన్నారు. మోషే వర్తమానం నమ్మి ఎలా బయటకు వచ్చారో అలాగే బ్రహ్మాం గారి వర్తమానం నమ్మి, జాన్సన్ గారి వర్తమానం నమ్మి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు మరలా లోకం వైపు తిరిగిపోయారు, లోకాన్ని ప్రేమించారు, ఐగుప్తుని ప్రేమించారు. ఇప్పుడు కూడా సిద్ధాంతాలుగా, దుర్బోధలుగా బ్రహ్మాం గారి సంఘాల్లోనే చాలా దుర్బోధలు వచ్చాయి, చాలా తప్పుడు సిద్ధాంతాలు వచ్చాయి. అందరూ కూడా శాఖలుగా మారిపోయారు చాలామంది. అందువల్ల ఈనాడు ఆ యెహోషువ కాలంలో మనం చూస్తే ఇద్దరు ఎలాగ ప్రవేశించారో ఈ చివరి కాలంలో కూడా వేకుచుక్క వర్తమానము ద్వారా దీన్ని విశ్వసించిన వారు కొద్ది మంది మాత్రమే రాబోయే 1000 ఏళ్ల పాలనలోకి వస్తారు. హల్లెలూయా. అందుకనే విడుదలంటే ఏమిటంటే, పిల్లారా మత శాఖ సంఘాల నుండి వెలుపలకు వచ్చి ఈ తెల్లవారుజామున మరణమును జయించి ఆ 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళడమే, ఆ శ్రేష్టమైన దేశంలోకి వెళ్ళడమే, రాత్రి లేని దేశంలోకి వెళ్ళడమే విమోచనైనది ఆయన నమ్ముతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ రోజుల్లో మనం చూస్తే మోషే కాలంలో లక్షల మందిలో ఇద్దరే వెళ్ళారు. ఈనాడు కూడా క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. ప్రపంచంలో అనేక సంఘాలు ఉన్నాయి. బ్రహ్మాం గారి సంఘాల్లో 500 కోట్ల మంది ఉన్నారు అంటారు, లేదా 5 కోట్ల మంది, క్షమించండి నాకు సరిగా తెలియదు. ఆ విధంగా అక్కడ వెళ్ళారా. అక్కడ ఏం జరిగిందంటే, అంతమందిలో చూస్తే ఈనాడు వేకుచుక్క వర్తమానం మీద కొద్ది మంది. ఎందుకంటే వేకుచుక్క వర్తమానమే ఆ దేశంలోనికి చేర్చేటువంటి వర్తమానం. వేకుచుక్క ద్వారా యెహోషువ ద్వారా కానానులోకి ఎలాగ వెళ్తారు, పరిశుద్ధాత్మ ద్వారా ఎలాగైతే నామములో బాప్తిసం పొందుతారో, రక్షించబడతారో, ఇప్పుడు వేకుచుక్క ద్వారానే ఆయన రాజ్యానికి వెళ్తారు. మరి ఎవరి ద్వారా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు నుండి రావాలంటే మోషే ద్వారానే బయటకు రావాలి. కానానుకు వెళ్ళాలంటే యెహోషువ ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా కాదు. అలా అన్నాడు కూడా, యోధా మతం నుండి బయటకు రావాలంటే మెస్సీ ద్వారానే, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే తప్ప మరి ఏ విధంగా కూడా ఆ నామములో బాప్తిసం పొందలేదు, పరిశుద్ధాత్మ ద్వారానే. ఇప్పుడు కూడా ఈ లౌదీయ సంఘ కాలంలో 7వ దూత ద్వారా, 7వ దూత వర్తమానము ద్వారా, అపోస్తలుల బోధ ద్వారా, జాన్సన్ గారు వర్తమానము ద్వారా సంఘము బయటికి వచ్చింది. మరి ఎవరి వర్తమానం ద్వారా కాదు, అపోస్తలుల బోధ ద్వారానే. అపోస్తలుల బోధ ఎవరైతే బోధించారో వారి ద్వారానే. ఇంకా మత్స్యాగ సంఘాల బోధనల ద్వారా మత్స్యాగ సంఘాలు ఏమి రారు. ఎందుకంటే అవి మత్స్యాగ సంఘాలు అవి ఇంకా బయటకు వస్తాయి, అయ్యేవి రావు. కాబట్టి ఇప్పుడు మళ్ళా లోపల ప్రవేశించాలంటే ఏదో ఒక బోధ ద్వారా, నీ సొంత బుద్ధి ద్వారా నీ ఎంతకు నువ్వు వెళ్ళలేవు. యెహోషువ ద్వారా మాత్రమే కానానికి ఎలాగ వెళతాడు, ఇప్పుడు కూడా రేపు నక్షత్రము ద్వారానే 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశిస్తాడు. ఎవరి ద్వారా వెళ్ళలేరు. హల్లెలూయా. మేము ఇంకా మత్తుగా ఉన్నామేమో, ఈ ఆనందాన్ని చూడలేని వ్యక్తిగా ఉన్నావేమో. హల్లెలూయా. మత్తు వలన. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు కూడా మేము, అందుకనే తెల్లవారుజాం, మెస్సీ కాలంలో తెల్లవారుజాం, అలాగే యెహోషువ కాలంలో తెల్లవారుజాం, మోషే కాలంలో కూడా ఉంది, అలాగే ఇప్పుడు కూడా ఒక తెల్లవారుజాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మరణము మన ఎదుట నిలబడకుండా, మరణమే మనకు దారిస్తుంది. ఇప్పుడు మరణము మనకు అడ్డు లేకుండా మనం ఏం చేస్తుంది చెప్పండి, తొలగిపోతుంది. అప్పుడు ఈ శరీరం మహిమ శరీరంగా, మరణం లేని శరీరంగా మారిపోతుంది.
మరణాన్ని తప్పించుకునే శరీరముగా. ఇశ్రాయేలు చూడండి, తెల్లవారుజామున మరణం ఏమైపోయిందంటే తొలగిపోయింది. అదే ఎర్ర సముద్రం. మరణము తొలగిపోయినప్పుడు వాళ్ళు ఆ మరణమును దాటి వెళ్ళిపోయారు. మరణము లేని వారుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా మరణం ఏం చేస్తుందంటే ఈ తెల్లవారుజామున మనకు మాత్రము త్రావనిస్తా ఉంది, అడ్డు తొలగుతా ఉంది. వెళ్ళండి. అందుకనే మరణము తొలగిపోయి మహిమ శరీరాన్ని మనం ధరించుకుంటాం. మరణమును దాటి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. అలాగే యోర్దాను దగ్గర కూడా అంతే. అది ఒక మరణం వలె ప్రవహిస్తా ఉంది యోర్దాను. వరదలతో, చెత్త చెదారముతో, మురికి నీళ్లతో కంపు కొడుతూ యోర్దాను ప్రవహిస్తూ ఉన్న ఆ సమయంలో యాజకుల యొక్క పాదముల తెల్లవారుజామున ఆ యొక్క యోర్దాను నీటిని తాగగానే మరణము దారిచ్చింది, మరణము తొలగిపోయింది. వాళ్ళు అమర్చిత అంటే మరణము లేని వారుగా వెళ్ళిపోయారు. హల్లెలూయా. అమర్చిత అంటే నాశనము లేని వారుగా వెళ్ళిపోయారు. నాశనము చేసేది ఏమైపోయింది చెప్పండి? తొలగిపోయింది. నీలో కూడా అంతే. ఇప్పుడు నిన్ను నాశనం చేసేటువంటి ఆ మరణకరమైన ఈ లోకము నీ నుండి తొలగిపోతుంటది. అది నీ నుండి అది తొలగిపోయి ఇప్పుడు ఏం చేస్తుంటే నీకు దారిస్తుంటది. అంటే అమర్చతను ధరించుకునేలాగునా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని నువ్వు ధరించుకుంటుంటావు. అది ఏమైపోతుంది చెప్పండి? ఆ మరణం అనేది తొలగిపోయి నీకు దారిస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు నువ్వు ఆ యొక్క మరణాన్ని దాటుకుని వెళ్ళిపోతుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అమర్చలంగా మనం వెళ్ళిపోతుంటాం. అందుకని ఆ ఎర్ర సముద్రం దగ్గర ఆ మరణం అనేది ఏమైపోయిందంటే తొలగిపోయింది. మరణం తొలగిపోయేటప్పటికి వాళ్ళు అమర్చులుగా వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఈ లోకము మనకు తొలగిపోతుంది, మరణము తొలగిపోతా ఉంది. నీ జీవితాల్లో నుండి, నీ హృదయంలో నుండి, నీ తలంపుల్లో నుండి, నీ ఆలోచనలో నుండి సమస్త లోకము తొలగిపోతా ఉంది. తొలగిపోయి ఇప్పుడు నువ్వు అమర్చితను ధరించుకుంటున్నావు. అది ఆయన యొక్క వాక్యమే, అదే నీతి, అదే సమాధానము, అదే పరిశుద్ధాత్మ ఆనందము. దీన్ని ధరించుకొని పైకి వెళ్ళిపోతున్నావు. ఈ తెల్లవారుజామున పరిపూర్ణమైన విమోచన వెలుపలకు వచ్చి ఇప్పుడు మరణాన్ని దాటుకొని వాగ్దాన భూమి మీదకి మనం వెళ్ళబోతున్నాం. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఎందుకంటే మనకిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి మనకి ఇవ్వబడేటువంటి దానిని మనము అందుకోబోతాం. నువ్వు అనుకుంటావు మా ఊరిలో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో అక్కడ గవర్నమెంట్ ఇచ్చింది ఒకటి ఉంది, అది అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి అనుకోవచ్చు. కానీ మనకి 1000 ఏళ్ల పాలనలో ఇలారా ఇవేమి స్థిరము కాదు, కానీ అక్కడ అది మాత్రమే శాశ్వతమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీలో ఆ మరణమైనటువంటిది ఆ యొక్క యోర్దాను ఎర్ర సముద్రం ఎలాగైతే తిరిగిపోయిందో, వాళ్ళకి దారిచ్చిందో, అలాగే నీలో కూడా లోకం అంతా తొలగిపోతాయి. లోకాశలన్నీ తొలగిపోతాయి. అన్ని తొలగిపోయినప్పుడు అప్పుడు నువ్వు మరణము లేని వ్యక్తిగా, యోర్దాను ఎలాగైతే దాటారో, ఎర్ర సముద్రం ఎలాగ దాటారో, మరణాన్ని దాటి ఎలాగ వెళ్ళారో, నీవు కూడా లోకాన్ని దాటి అలాగ వెళ్ళిపోతావు. హల్లెలూయా. అమర్చులుగా వెళ్ళారంటే మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయారు. అర్థమైందా? అలాగే నువ్వు ఉగ్రతను చూడకుండా, శ్రమకారాన్ని చూడకుండా ఎత్తబడతావు. హల్లెలూయా. అందువల్ల గొప్ప విమోచన, గొప్ప విమోచన. అందుకనే ఇక్కడ కూడా సాయంకాల నక్షత్రము, అలాగే ఉదయకాల నక్షత్రము, సాయంకాల నక్షత్రము ద్వారా నువ్వు సంఘ శాఖ నుండి బయటకు వచ్చావు. అంటే ఆ వర్తమానం ప్రకారంగా నువ్వు నామములో బాప్తిసం పొందావు కాబట్టి, ఆ వర్తమానం అంగీకరించావు కాబట్టి బయటకు వచ్చావు. నువ్వు ఆ వర్తమానం ఏంటి? నామాన్ని గురించి. ఆయన ఒక్కడు, నామములో రక్షణ, అపోస్తుల బోధ,
దాన్ని అంగీకరించి నువ్వు దాని నుండి బయటకు వచ్చావు. ఇప్పుడు వేకువ నక్షత్రము ద్వారా మరణాన్ని దాటి వెళ్ళిపోతున్నావు. మరణం ఏం చేస్తుంది చెప్పండి? తొలగిపోతావు. మరణం తొలగిపోతుంది, నీలో నువ్వు అమర్చుడుగా వెళ్ళిపోతావు. అమర్చితం ధరించుకుంటున్నావు. మరణం ఏమైపోతుంది చెప్పండి? పక్కకి వెళ్ళిపోతుంది. లోకం పక్కకి వెళ్ళిపోతుంది. ఆ రాజ్యాన్ని నువ్వు ధరించుకుంటున్నావు. ఆ రాజ్యం అమర్థమైంది. దానియేలు అన్నాడు, ఆ రాజ్యానికి అనేటికి నాశనము కలుగుదని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఆ రాజ్యానికి అనేటికి నాశనము కలగదు కాబట్టి, ఆ రాజ్యానికి అనేది నాశనం కలదు కాబట్టి, నాశనం అనేది లేదు కాబట్టి మన శరీరంలో కూడా మరణము లేదు. అమర్చమైన శరీరము మహిమ శరీరంగా ధరించుకుని పైకి ఎత్తబడతామనే విషయాన్ని గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సాయంకాల నక్షత్రము ద్వారా వెలుపులకు వచ్చావు. ఉదయ నక్షత్రము ఎక్కువ నక్షత్రము ద్వారా లోపలికి ప్రవేశిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయ హో, జయ హో, జయ శ్రీలోరా, జయ హో, జయ హో, జయ హో, జయ శ్రీలోరా, జయ హో, జయ శ్రీలోరా, జయ హో. యాసీనుడా మేఘాలపై యాసీనుడా జయ హో, జయ హో, జయ శ్రీరా, జయ హో, జయ శ్రీరా, జయ హో. ఐగుప్తులోని మా పితరులను విడిపించుటకు వచ్చిన వాడా, ఐగుప్తులోని మా పితరులను విడిపించుటకు వచ్చిన వాడా, ప్రగతి మేఘముగా, ప్రగతి మేఘముగా, గోరి గోరి మేఘముగా, ప్రగతి మేఘముగా, మోషేతో ఉన్నవాడా, మోషేతో ఉన్నవాడా. హల్లెలూయా. మోషేతో ఉన్నవాడా, మోషేతో ఉన్నవాడా. జయ హో, జయ హో, జయ శ్రీరా, జయ హో, జయ శ్రీరా, జయ హో. నక్షత్రముగా, ఎక్కువ నక్షత్రముగా, ఏడవ నక్షత్రముగా, ఎక్కువ నక్షత్రముగా, ఉన్నవాడా, జయ హో, జయ హో, జయ శ్రీలోరా, జయ హో, జయ శ్రీలోరా, జయ హో. పిల్లరా, విజయమందు మరణము విరిగివేయబడే సమయం ఇదే. తెల్లవారుజామునే మెస్సీ శరీరము మార్పు చెందింది. మన శరీరము కూడా
ఓ ఇది మరణకరమైన శరీరము కాస్త మరణం లేని శరీరంగా మారినట్టు. ఓ పిల్లారా, మరణకరమైన యోర్దాను కూడా అక్కడ మరణము లేనిదిగా మారిపోయింది. దారి తొలగిపోయింది. ఎర్ర సముద్రము కూడా అదే విధంగా మారిపోయింది. మరణకరమైన శరీరము కూడా మరణం లేని శరీరంగా మారిపోయింది. ఇక ఎన్నడూ మరణమును చూడము. హల్లెలూయా. ఓడబడిన వారి పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. అందుకనే మనం ఆ వాగ్దాన భూమి మీదకి శ్రేష్టమైనది పిల్లారా, శ్రేష్టమైందంటే అది ఆశీర్వాదకరమైన దేశం. ఇవంతా శాపగ్రస్తమైనవి, మనకు యోగ్యమైనవి కావు. ఇవి మనం నివసించడానికి ఇవి యోగ్యమైనవి కావు. ఓ వాగ్దానము మనకు అక్కడిస్తానని వాగ్దానం చేశాడు. ఎందుకంటే మనం ఆదేశిస్తున్నవి, మన ఆ దేశ పౌరులవి. అందుకని మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని బైబిల్ చెప్తా ఉంది. అక్కడ అబ్రాహాము యొక్క సంతానముగా మన పేర్లు అక్కడ ఉన్నాయి. ఆయన అందుకనే తండ్రికి వారసులు పిల్లలు అవుతారు. ఎవరెవరు తండ్రికి పిల్లలే వారసులు అవుతారు. అలాగే అక్కడ తండ్రి అనగా అబ్రాహాముకి వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఇస్తాను, ఆ దేశాన్ని ఇస్తాను వాగ్దానం చేశాడు. కాబట్టి ఇప్పుడు మనము ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు కనుక మనం చూస్తే పిల్లారా, ఇజ్రాయేలీలు వస్తున్నారు, వాగ్దాన భూమికి వస్తున్నారు. కానీ అది ఇంకా ఆగరవలే ఉంది. అది పాపుల యొక్క దాసత్వంతో, యుద్ధముల యొక్క దాసత్వంతో. అందుకని ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశానికి పక్కన ఇరాన్కి యుద్ధాలు జరుగుతున్నాయి. హమాస్కి దానికి యుద్ధాలు జరుగుతూ ఉంది. అవి మెల్లమెల్లగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయి. ఇంకా సమయం ఉంది. మనం ఉండగా మూడో ప్రపంచ యుద్ధం రాదు. మనం ఉండగా భూమి మీద మూడో ప్రపంచ యుద్ధం అనేది రాదు. కాబట్టి పిల్లారా, అయితే మూడో ప్రపంచ యుద్ధం అనేది మాత్రం తప్పదు. అది తప్పకుండా వస్తే ఆ సమయంలో ఆయన నమ్మని వారు, ఆయన తృణీకరించిన వారు, రక్షణ త్రోసివేసిన వారు, సమస్తం కూడా అవిధేయులైన వారందరూ కూడా ధూళిగా మారిపోతారు. అప్పుడు ఎవడు వీళ్ళని రక్షించడు. ఎవరైనా నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా రక్షించగలరు. స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రులు, వీళ్ళు మాకున్నారు, వాళ్ళు మాకున్నారు, మాకు వెస్స అక్కర్లేదులే, భక్తి అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదులే, మేము ప్రార్థన ఏమి రాము, నా స్నేహితుడు చెప్పి నేను నడుస్తాను తప్ప, నా స్నేహితుల కోసం నేను బుధవారం, శనివారం, ఆదివారం అయినా మానేస్తాను ఏమండి అని అనుకొని వాళ్ళని నమ్ముకొని ఆయన త్రోసిపుచ్చావే, ప్రమాదంలో పడిపోతావు. అప్పుడు ఎవరు నేను కనికరించరు, ఎవరు నేను రక్షించరు. నీ స్నేహితులు ఎవరు కూడా, నీ స్నేహితురాలు ఎవరు కూడా, నా జీవితం అంతా నా స్నేహితుల కోసమే, నేను శ్రమపడేదంతా నా స్నేహితుల కోసమే, నా బ్రతుకంతా వాళ్ళ కోసమే. వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తా, వాళ్ళు ఏ కాలేజీ అయితే అదే కాలేజీ చేయాలి, వాళ్ళు ఏం చేయమంటే అదే చేస్తా, వాళ్ళు ఎలా నడమంటే అలా నడుపుతారు. కుర్రోళ్ళందరూ ఇప్పుడు ఎవరు వస్తారు, పిల్లలందరూ అలాగే ఉండాలి. చాలామంది అలాగే ఉంటారు, వాళ్ళ భర్తను నమ్ముకుని ఉంటారు. చాలా భర్తను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, ఉండకూడదని నేను అంటలేదు, అవి ఉండాలా. కానీ ఆయన కంటే ఎక్కువగా ప్రేమించి నశించిపోకూడదు. జాగ్రత్త సుమా. హల్లెలూయా, హల్లెలూయా. కృష్ణుడైతే ఆయన కంటే ఎక్కువగా భార్యని ప్రేమించకూడదు. అలాగే స్త్రీ అయినా కానీ అలాగని ఆయన నేను ఎక్కువ ప్రేమిస్తున్నానని నీ భార్యను తృణీకరించడం, భర్తను తృణీకరించడం చేయకూడదు. ఆయన్ని ప్రేమించాలి, ఎక్కువగా ఆయన్ని ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారంట వాళ్ళు ఆవిడ అడిగిందంట, నీకు మెస్సీ అంటే ఇష్టమా, నేనంటే ఇష్టం అంటే, నువ్వు కూడా ఇష్టమే, కానీ నీకంటే ఎక్కువగా ఆయనకి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇజ్రాయేల్ వస్తున్నారు వాగ్దాన భూమికి. కానీ అక్కడ ఏమని చెప్పండి, యుద్ధ బాంబులు, ఆ యుద్ధానికి సంబంధించినటువంటి వార్తలు, ఆ యొక్క బాంబుల యొక్క శబ్దాలు, వైరాలు, విరోధాలు, గొడవలు భయంకరంగా ఉంది ఇప్పుడు అక్కడ చూస్తే పరిస్థితి, వాతావరణం. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం ఒక్కటి, చుట్టూరు అరబ్ దేశాలు 14 దేశాలు ఉన్నాయి. ఆ 14 దేశాల శత్రువులు. ఆ శత్రువుల మధ్య ఇజ్రాయెల్ దేశము సర్వశక్తిమంతుడి ఆ జాతిని కాపాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి ఆ ప్రజలు ఉన్నారంటే అబ్రాహాము ఉన్నట్టే, ఇస్సాకు ఉన్నట్టే, యాకోబు ఉన్నట్టే, ఆయన ఉన్నట్టే. ఆ దేశం ఉందంటే ఆయన ఉన్నాడని అర్థం. సర్వశక్తిమంతుడు ఉన్నాడని రుజువు ఏంటయ్యా అని అడిగారంటే ఎవరో ఒకరిని.
ఇప్పుడు అన్నాడంట, రుజువు ఏంటంటే ఇశ్రాయేలు జాతి ఉండడమే సర్వశక్తిమంతుడు ఉన్నాడనేది రుజువు. ఆయన సర్వశక్తిమంతుడైన ఆయన లేకపోతే ఇశ్రాయేల్ జాతి అనేది ఉండదు. ఇప్పటి వరకు దాన్ని ఆయన కాపాడుతూ వచ్చిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, ఆ భూమిని ముద్దు పెట్టుకుంటున్నారు, ఇది వాగ్దాన దేశం, మా దేశం, మా దేశం అంటున్నారు. కానీ అది ఏంది? ఆగరం వలె ఉందని అన్ని జనుల చేత రొక్కబడతా ఉంది అది. కానీ మనమైతే శుద్ధి చేయబడిన భూమి మీదకి వెళ్తాము, ఆ దేశం. హల్లెలూయా. 300 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన ఏం చేస్తాడంటే, యూదులను శుద్ధి చేస్తాడు, బుద్ధి లేని కన్యకని శుద్ధి చేస్తాడు, భూమిని శుద్ధి చేస్తాడు. ఆ భూమిని ఈ 3 రకాల శుద్ధిని 6 ముద్రలో జరుగుతాయి. ఆయన శుద్ధి చేసే వరకు మనం మధ్యాకాశంలో దాస్తాం. అందుకని ఇప్పుడు మనం మధ్యాకాశాన్ని కొనుక్కోబడే కాలంలో మనం ఉన్నాం. ఆ తర్వాత కానానికి వచ్చేస్తాం. అందుకని ఇప్పుడు యొర్దాను దగ్గర ఉన్నాం మనం. యొర్దానుని వాళ్ళు ఎలాగ దాటారో అలాగే మరణాన్ని కూడా, మరణకరమైన శరీరాన్ని కూడా మనం దాటి మానవులైన శరీరముతో ఆయన కలుసుకొని ఆయనతో పాటు మన భూమి మీదకి వస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లల సమయం అయిపోయింది. లేచి ప్రార్థించుకోవాల్సిన సమయం ఇదే. నిన్ను తగ్గించుకొని నిద్రమొత్తు వదిలి ప్రార్థించుకోవాల్సిన సమయం ఇదే. ఇది కనుక నువ్వు పోగొట్టుకున్నావంటే నువ్వు కలిగి ఉన్న ఆస్తి పాస్తులు ఏవి కూడా నిన్ను కాపాడలేవు. ఏవి అభివృద్ధిగా నిన్ను రక్షించవు. నీ కుటుంబంలో వాళ్ళు ఎవరు నిన్ను రక్షించరు. ఏది నిన్ను కాపాడదు. నీవు ఆ యొక్క బిల్డింగుల కింద పడి ఆ గోడలు నీ మీద పడిపోయి నువ్వు చనిపోవచ్చు. విడిచిపెట్టబడితే ఎవరు మీ అమ్మ మీ నాన్న రక్షించబడి వెళ్ళిపోతారు. నువ్వు విడవబడతావు. అనుభవం వచ్చి నీ మీద పడవచ్చు. నీ శరీరం తులాతులకలు అయిపోవచ్చు. భయంకరమైన పరిస్థితి వస్తుంది. భూకంపం రావచ్చు. బిల్డింగులు కూలిపోతాయి, ఆ గోడలు పడిపోతాయి. నీ మీద పడిపోతే నువ్వు ఆ గోడకి మధ్య నలిగిపోతావు. విడవబడితే నీకు వచ్చే పరిస్థితి. తెగుళ్ళు వస్తాయి. ఆ తెగుళ్ళకి మందు ఉండదు. ఎవడు నిన్ను రక్షించడు, చూసేవాడు ఉండడు. ఇప్పుడేందో అనుకుంటా, మా మంది మా నాన్న ఉన్నారు కదా అనుకుంటున్నావు. నాకు పిల్లలు ఉన్నారు కదా, నాకు బంగారంలాగా దేవుడు నాకు పిల్లలు ఇచ్చాడు. అక్కడ ఎవరు ఉండరు. వినవబడితే ఎవడు అందరి మీద పడుతుంది. వాళ్ళ ఎత్తి మీద నేను ఎత్తి మీద పడితే ఎవడు వచ్చి రక్షిస్తాడు నీకు? పక్కింటి వాడిని ఎత్తి మీద పడా, నేను ఎత్తి మీద పడా, పక్కింటి వాడు వచ్చి నేను కాపాడతాడా? ఇలాగే ఉంటుంది అనుకోకండి. ఇవన్నీ కూడా జరగబోయే ప్రవచన వాక్యం ఇది. హల్లెలూయా. రాబో పగలను గురించి, రాబో 1000 ఏళ్ల పాలన గురించి, ఈ భూమి శుద్ధీకరించబడి 1000 ఏళ్ల పాలన రాబోతుంది. వేకు చుక్క తర్వాత ఉంది అదే. హల్లెలూయా. బిలంగారు చెప్పారంటే 7వ తర్వాత ఇది యోహాను పరిచర్య, ఏలియా పరిచర్య. దాని తర్వాత ఉన్నదేమిటి? రాకడ ఉందని చెప్పాడు ఆయన. ఇప్పుడు రాకడ ఉంది, రాకడ జరుగుతుంది. ఎత్తబడే సమయంలో ఉన్నాము. జరగబోయేది శిక్ష. హల్లెలూయా. బిలంగారు అంటారు, ఏ వ్యక్తి అయినా కానీ సర్వశక్తి వచ్చి పంపబడితే బైబిల్లో అతని స్థానం ఏమిటో అతనికి తెలుసు అన్నాడు ఆయన. బిలంగారి స్థానం ఏమిటో బిలంగారికి తెలుసు. అది ఏలియా పరిచర్య అని తెలుసు. ఇది మెస్సే పరిచర్య అని మనకు తెలుసు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? 3వ నిర్గమములో చివరిలో ఉన్నాము. ఆనాడు యొర్దాను దగ్గర యెహోషువ వాళ్ళందరూ ఉన్నట్టుగానే తెల్లవారుజామున, ఇప్పుడు కూడా మనం తెల్లవారుజామున మన యెహోషువగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆయన దాటించేటువంటి వేకువదూతగా. అందుకే భిన్నంగా వేకు చుక్క వచ్చును. ఆనాడు యెహోషువ కాలంలో యొర్దాను ఎలాగైతే ఇజ్రాయెల్ దాటి వెళ్ళారు యెహోషువ నాయకత్వంలో, అలాగే ఇప్పుడు కూడా వేకు చుక్క వచ్చును, పగలు గురించి బోధించును. అంటే రాబోయే 1000 ఏళ్ల పాలన, రాబోయే దాని గురించి తెలియజేసి ఈ యొక్క మరణాన్ని దాటించునని చెప్పాడు ఆయన.
హల్లెలూయా. పోగొట్టుకోవద్దు సుమా, ఆరాధన పోగొట్టుకోవద్దు, ప్రార్థన పోగొట్టుకోవద్దు. ప్రార్థనకి సాకులు చెప్పొద్దు, వంకలు చెప్పొద్దు, నువ్వే నష్టపోతావు. ఆ నష్టమాన పాస్టర్ గారు ప్రార్థన రావట్లేదు అట్లా నీ మీద ప్రేమతో చెప్తున్నది. నువ్వు ఎవరుకుంటావు, ఇసుకుంటావు, కోప్పడిపోతుంటావు, మనసులో పెట్టుకుంటావు, ఇంకా ఎక్కువ చేస్తావు. అలా అన్నావు అనుకోండి, ఇంకా ఎక్కువ పశ్చాత్తపడి నా మీద ప్రేమ కలిగేదో చెప్తుంది. ఈ కక్షతో చెప్పేయా, కక్షతో చెప్పేయాలంటే నీకు కీడు చేయాలా? నువ్వు ప్రార్థన మాని, ప్రార్థన రాగాకు. నీ మీద కక్ష కలిగి ఉండాలి అనుకో, ప్రార్థన మాని, ప్రార్థన రాకుండా ఉండు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నా కళ్ళు చల్లగుంటాయి. అది కక్ష కలిగిన వ్యక్తి చెప్తాడు. ఆ విధంగా సంతోషపడతాడు ప్రార్థన రాకుండా ఉంటే, ప్రార్థన మానేస్తుంటే. నీకు అర్థమైందా? నీ మీద ద్వేషం ఉంటుంది కాబట్టి, నువ్వు విడవబడాలని కోరుకుంటాడు కాబట్టి, ఉగ్రతలో పడాలని కోరుకుంటాడు. ప్రేమ కలిగిన వ్యక్తి ఏం చేస్తా చెప్పండి? పదే చివరి సమయం లేదు కాబట్టి పదే నీకు చెప్తుంటాడు. ఆయన నా మనిషి ఇంత ఎత్తబాటు జరిగిపోతే నీకు ఎవరు చెప్పడు. అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? మందిరానికి వస్తావు, ఏడుతాయో అప్పుడు ఎందుకు వెళ్ళలేదా ప్రార్థనకి, ఎందుకు ఆదివారం మానేసానా, కాలేజీ ఉందని బుధవారం ఎందుకు మానేసానా, ప్రార్థన మానేసానా, పని ఉందని చెప్పి శనివారం ఎందుకు మానేసానా, ఏడుస్తూ నువ్వు కోల్పోయావు ఆరాధన. ఎందుకంటే వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. వాక్యం వినడం వల్లనే ఎత్తబడి విశ్వాసం నీలో పెరుగుతుంది అన్నమాట. తీవ్రంగా వినాలేటి అనుకుంటున్నావు, నష్టపోతావు సుమా. జాగ్రత్త, సమయానికి ఇవ్వు, రక్షించబడే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. శరీరాలు మారే సమయం ఇది. నీ శరీరం మారలేదా ఉంటావు ఇక్కడ. పొద్దుపోయిందాకా సెల్ ఫోన్లో చూస్తూ ఉండి ఇక్కడికి వచ్చేసరికి నిద్ర వచ్చేస్తుంది. సెల్ ఫోన్ ప్రభావం, నిద్ర వచ్చేది కళ్ళు మూత పడిపోతుంది. ఎలా ఏంటంటే వాక్యం మూత పడిపోతుంటాయి. ఎలా అర్థమైందా? సిగ్గు రావాలి కాబట్టి ఆలోచన చేయండి. సమయం ఇది, సమయం ఎత్తబడే ఈ సమయం, పైకెత్తబడే ఈ తరుణం. సమయం ఇది, సమయం ఎత్తబడే ఈ సమయం, పైకెత్తబడే ఈ తరుణం. హల్లెలూయా. ఇంకా నువ్వు ఆయన నిర్లక్ష్యం చేయొద్దు సుమా, ఆయనకి నువ్వు దూరంగా ఉండదు సుమా. ప్రార్థనాపరుడుగా సమయాన్ని ఆయనకు సద్వినియోగం చేసుకుంటూ ఆయన కోసం ఆరాటపడే వ్యక్తిగా ఉండాలి. అంతేగాని లోకంలో పరిగెత్తుతూ ఎండక గాలి, నీ లోకంలో ఎన్ని పనులు చేస్తున్న ఎండ గాలి ఏమనిపిస్తుంది నీకు? కానీ మందిరానికి అనేటప్పటికీ ఎండగా ఉందబ్బా, గాలిగా ఉందబ్బా. ఇవాళ టీవీలో లేదా సెల్ ఫోన్లో ఎన్ని డిగ్రీలు ఉంటుందని చెప్పారు, అన్ని డిగ్రీలు చెప్పారు. జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు, టోపీలు పెట్టుకోమన్నారు, నల్ల కళ్ళజోళ్ళు పెట్టుకోమన్నారు, అవి వేసుకోమన్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాను నేను. నా ప్రార్థనకు రావడానికి అవ్వదు, ఎండ కదా. ఉండు, నీకంటూ ఏ సాక్ష్యం ఉండదు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మూడవ నిర్గమములో ఇప్పుడు మనము విమోచన, అందుకనే వెలుపులకు వచ్చిన వారు, ఆయన నామంలో బాప్తిసం పొందిన వారు, రక్షణ పొందిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ఈ తెల్లవారుజాము రక్షించబడేవారు కొద్దిమంది, విమోచించబడేవారు కొద్దిమంది. చాలా మంది సంఘ శాఖల నుండి బయటకు వచ్చారు, ఇంకేమైనా రక్షించబడిపోయాం అనుకుంటున్నారు. అపోస్తలుల బోధలోకి వచ్చాం, బ్రహ్మం గారి వర్తమానం కిందకు వచ్చాం, ఇంకా రక్షించబడడానికి ఏం పర్వాలేదు, ఏ వర్తమానం లేదనుకుంటున్నారు. వాళ్ళు ఉంది, యోర్దాను దాటాల్సింది, అది ఈ సమయమే. సంధ్య వేళలో తెల్లవారుజామును దాటి వెళ్ళారు, మనము కూడా దాటి వెళ్ళే సమయంలో. కాబట్టి ఆయన రక్షించేవాడు, ఆయన అడుగు. ఎందుకంటే రక్షణ ఆయన చేతిలో ఉంది. విమోచించేవాడు ఆయనే, ఏదైనా సహాయం చేసేవాడు ఆయన్ని. ఆయన అడిగి నువ్వు పొందుకో, అంతేగాని విని వెళ్ళిపోవడం కాదు. తీర్మానించుకో, నేను ఆయన రాజ్యం కోసం జీవించాలి, ఇంకా ఆయన కోసమే నేను బ్రతకాలని తీర్మానించుకో. ఆ రక్షకుడిని బ్రతిలాడుకో.
రక్షించడానికి ఆయన వచ్చాడయా, మరణం లేని శరీరంగా మార్చయ్యా, నేనేం చేయాలో నాకు చెప్పిన ఆయన అడుగు, ఆయనే రక్షించేవాడు. తల్ల వంచుకొని మనం ప్రార్థన చేసుకుంటాం.